ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. మోచేతికి గాయమవడంతో సీజన్ మొత్తానికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. దీంతో సీజన్ లో ఆడే తర్వాతి మ్యాచ్లకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఫామ్ లో ఉన్న రుతురాజ్ దూరమవడం చెన్నై సూపర్ కింగ్స్ కు పెద్ద దెబ్బే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇప్పటి వరకు రుతురాజ్ గైక్వాడే సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. 5 మ్యాచ్ల్లో రుతురాజ్ గైక్వాడ్ 122 పరుగులు సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కీలక ప్లేయర్ దూరమవడంతో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కు టెన్షన్ తప్పేలా లేదు. బ్యాటర్ గా రుతురాజ్ గైక్వాడ్ కు సరైన ప్రత్యామ్నాయమే కనిపించడం లేదు. కెప్టెన్ గా మాత్రం మహేంద్ర సింగ్ ధోని సేవలు కలిసి రానున్నాయి. సారథిగా మహీకి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్ కెరీర్ లో 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే ఇప్పుడు పరిస్థితులు అంత గొప్పగా ఏమీ లేవు. సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడింది. అందులో ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైని గెలుపు బాట పట్టించడం అంత తేలికేమీ కాదు. తొలి మ్యాచ్ లో గెలిచాక ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది సూపర్ కింగ్స్. ధోని కెప్టెన్సీలో సూపర్ కింగ్స్ పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహీ పగ్గాలందుకున్నాడంటే ఏదో మ్యాజిక్ జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. నిజానికి 2022 సీజన్ కు ముందే కెప్టెన్సీని ధోని వదులుకున్నాడు. రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించాడు. కానీ ఆ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఆడింది. సీజన్ ఆరంభం నుంచే ఇబ్బంది పడింది. వరుస పరాజయాలతో సతమతమైంది. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీకి రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పాడు. దీంతో కెప్టెన్సీని మళ్లీ ధోనీనే తీసుకోవాల్సి వచ్చింది. 2022లో సూపర్ కింగ్స్ 9వ స్థానంతోనే సరిపెట్టుకుంది. 2023లో ధోని కెప్టెన్సీలోనే చెన్నై ఆడింది. అద్భుతంగా రాణించింది. కెప్టెన్ గా మహీ తన స్టామినా అంతా చూపించాడు. సూపర్ కింగ్స్ ను 5వ ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే గతేడాది మాత్రం పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్ కు అందించాడు. కెప్టెన్ రుతురాజే అయినా వికెట్ల వెనకాల నుంచి మహీ తన సలహాలు సూచనలు అందించాడు. గత సీజన్ లో 5వ స్థానంలో సిఎస్కే నిలిచింది. ఈసారి చెన్నై భారీ అంచనాల మధ్యే బరిలోకి దిగింది. అంచనాలు అందుకోలేకపోతోంది. ఇంతలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సేవలను కోల్పోయింది. దీంతో మహీ కెప్టెన్సీలో సూపర్ కింగ్స్ జర్నీ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.